ఇది ఎన్ని ఎకరాల స్థలం అండి ఇది? ఇది అరెకరం. అరెకరం అండి. ఏమేమి పంట పండిస్తున్నారండి ఇప్పుడు మీరు? మేము పాలకూర, తోటకూర, పాలకూర, తోటకూర కింద ఓకే అంతర పంట, పైన బీరపాదు, ఇంకేమేమి ఉన్నాయి? కాకరపాదు. కాకరపాదు, ఈ 4 ఉన్నాయండి. ఆకుకూరలు, తోటకూర, ఇది పాలకూర అండి. అది ఆ పక్కన తోటకూర ఉంది. చుక్కకూర, గోంగూర ఏమి ఉండవండి? ఇప్పుడు వేరే చోటన ఉన్నాయండి ఇక్కడ. మొత్తం అంతా ఇది బీరపాదేనండి. ఈ చుక్కకూర ఎన్ని రోజుల పంట అండి? పాలకూర. ఇది పాలకూర. కోత ఉంది, 20 రోజులతో ఒకసారి కోత. ఒకసారి పంట వేసేది 4 కోతలకు వస్తుంది. విత్తనం ఒకసారి వేస్తే 4 సార్లు కోసుకోవచ్చు అండి, 4 పంటల కింద కోసేసి కొన్ని మనం చేసే చేతను బట్టి 7-8 సార్లు కూడా కోసుకోవచ్చు. ఓకే, సార్ వేస్తుంది. ఇప్పుడు ఎన్నిసార్లు కోసారండి దీన్ని? రెండోసారికి రెడీ అయిందండి. ఎన్ని రోజులు అయిందండి వేసి? చేసి 15 రోజులు, 2 నెలలు అవుతుందండి దగ్గర. కాపు అదే ఎన్ని నెలల దాకా వస్తుందండి అలాగా? ఎన్ని నెలల వరకు కోసుకోవచ్చండి అలాగా? ఇది 8 నెలలు కోసుకొచ్చండి. జాగ్రత్తగా మనం నీళ్ళన్నీ సౌకర్యంగా ఉంటే ఒక్కసారి వేసిన విత్తనం 7-8 నెలల పాటు కోసుకోవచ్చు. ఇది బీరపాదు అయితే అండి? బీరపాదు వేసవకాలం కదండి, 2 నెలలు, ఏప్రిల్కి అయిపోతుంది. ఏప్రిల్ ఆఖరికి అయిపోతుంది. అది పెడతాం నేను. బీరపాదు విత్తనం వేసిన 2 నెలలకు కాపు వచ్చేస్తుందండి. 45 రోజులకి అండి. అది 2 నెలల వరకు పంట దిగుబడి అవుతుంది. వర్షాకాలం అయితే 3 నెలలు వస్తుందండి. ఇప్పుడైతే 2 నెలలు. ఇది ఏం విత్తనం అండి? ఇది బీర? ఇది గోల్డెన్ సీడ్ అనితా అండి. గోల్డెన్ సీడ్ అండి. ఇప్పుడు ఏంటండి? గోల్డెన్ సీడ్ అనితా. అదే కాకరకాయ అయితే అండి? కాకరకాయ ఈస్ట్ వెస్ట్ అండి. విత్తనం పేరు ఈస్ట్ వెస్ట్ అండి. అది ఎన్ని నెలలకు వస్తుందండి పంట? అది 40 రోజులు, అది 50 రోజులు, 60 రోజులు పడుతుందండి. 60 రోజులు పెట్టాలి కాకర. 2 వరకు వస్తుందండి. 3 నెలలు అండి. ఇంకా తర్వాత ఉండదండి దిగుబడి? ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. అంతా హైబ్రిడ్ ఇస్తున్నాం కదండి ఇప్పుడు, నాటు కాదండి. ఓకే, అంతా సీడ్ అండి. ఇదంతా హైబ్రిడ్ అండి. హైబ్రిడ్. ఇప్పుడు ఒక పాదు ఎంత కాపు వస్తుందండి జనరల్గా? ఇది అరెకరం పాదు డైలీ ఒక 70 కేజీలు, 80 కేజీలు అలా తీసుకున్నాండి అరెకరం. ఇప్పుడు ఈ పాదు ఉందనుకోండి, 1/2 కేజీ దిగుతుందండి డైలీ? డైలీ పోనీ ఒక 1/2 కేజీ యావరేజ్. డైలీ కోస్తారండి పంట? డైలీ కొయ్యాలండి బీర. సాయంత్రం పూట కోస్తారండి? పొద్దున్నండి. మార్కెట్కి వెళ్ళేంత వరకు మీకు ఎంత పెట్టుబడి అవుతుందండి అసలు? అరెకరానికి ఒక 50 నుండి 60 వేలు అవుతుందండి. అరెకరానికి 50 నుండి 60 వేలు అండి. పందిరి ఇలాగ వేయటానికి. పందిరికి వేయడానికండి? తర్వాత అండి. మీరు చెప్పేది బీరపాదు కోసం అండి? బీరపాదుకండి. అదే వేరే ఆకుకూరలు అయితే అండి? ఆకుకూరలు అయితే అంటే మనం విత్తనాలు కొనుక్కొని మనం కట్టుకుంటున్నది. మన మార్కెట్ అది ఒకసారి కిందకు ఉంటుందండి, పైకి ఉంటుంది. అది అలా లెవెల్గా ఉంటుందండి. రోజు ఏమన్నా 400, 500 అలా వస్తుంది రోజుకండి. యావరేజ్ మనకు ఆదాయం. అన్నీ పోను అంటే 200, 300 మిగులుతుంది అంతే అండి. అన్ని నుంచి మిగలదు. అంటే లెక్కేసిన 4 మనుషులు పని డైలీ. 4 కష్టపడతారండి రోజు? కష్టపడాలి, ఇంజిన్ తోడాలి, రోజు 2 లీటర్ల పెట్రోల్. ఇదేంటండి వాటర్? బోరా లేకపోతే కాలువ ఉందండి? కాలువ వాటర్ అండి. చెరువు ఉందండి. కాలువకి చెరువులోకి వస్తుందండి. అక్కడి నుంచి ఇలా తీసుకుంటాం. ప్రతిరోజు పట్టాలండి ఇలా? ప్రతిరోజు పట్టాలి. వేసవకాలం, వర్షాకాలం అయితే అక్కర్లేదు. మామూలు వంగ మొక్కి వారంలో 2 రోజులు పెడితే సరిపోద్ది అంటారు కదండి? ఈ నెల అయితే 2 రోజులండి. వేరే నెల ఇసుక నెల ఉందండి, వెన్నాడు మాది. ఓకే, వెన్నాడు అయితే కనుక అది రోజు పెట్టాలండి. దీనికే ఎక్కువ అవసరం లేదండి. ఇసుక నెల పెట్టాలి కంపల్సరీగా. ఓకే ఓకే. కాపు తొందరగా రావడానికి ఎరువులు ఏం వాడతారండి? 28 అండి. యూరియా. మామూలు ఆర్గానిక్ పద్ధతిలో పండించే పంట కాదండి ఇది? ఆర్గానిక్ వేస్తున్నామండి. ఏంటంటే గుళికలు వేస్తున్నామండి ఆర్గానిక్. మామూలు గోమూత్రం, ఆవు పేడ వేస్తారు కదండి, వాటితో చేస్తే దిగుబడి తక్కువ వస్తుందండి? తక్కువ అని కాదు, మాకైతే గిట్టుబడి అవుతుంది. అన్నీ చేస్తే సేంద్రియ పద్ధతిలో పండిస్తే గిట్టుబడి అవుదండి. ఏదో సొంతంగా చేసిన వాళ్ళు తప్పండి, మాకైతే అవుతుంది. ఓకే, మీరు ఎక్కడెక్కడికి పంపిస్తారండి వీటిని? ఇది భీమవరం అండి, ఇటు పాలకొల్లు, ఇక్కడ
సాఫ్ట్వేర్ వస్తుంది కదండి, నేను దళారీ లేకుండా డైరెక్ట్గా దింపుతాను. మధ్యలో దళారులు ఎవరు ఉండరు. ఉండరు. ఓకే. నాకు దళారీ లేకుండా నేనైతే దింపుతాను. ఆహా. ఈ స్థలం మీదేనండి? లీజుకి తీసుకున్నారు. 40,000 లీజు. సంవత్సరానికి 40,000 అండి ఎకరానికి. ఇప్పుడు ఈ పూత నిలబడాలంటే ఏమైనా మందులు జిమ్ముతారండి? పేరు కొట్టాలన్నా కొట్టకపోతే కాగితం పూత నిలబడదు అంటారు. తెగులు అది లేకుండా దానికి చాలా మందులు కొట్టాలండి. ఓకే. దీని మీద వచ్చే పాము తెగులండి. ఇది పాము తెగులండి. ఇవన్నీ పోవాలంటే ఎరువులు మందులు కొట్టాల్సింది అంటారు. కేంద్రంలో పనిచేయండి దానికి. మీకు సబ్సిడీ ఇస్తుందండి గవర్నమెంట్? ఇస్తుందండి. అలాంటి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తుంది. కౌలుకి తీసుకున్న వాళ్ళకి లేదండి. భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఏదైనా భూమి ఉన్న వాళ్ళకే వస్తుంది. ఎంత ఇస్తుందండి? ఏం మనకు తెలియదండి, ఐడియా లేదు. ఇప్పుడు ఆకుకూరలు కానీ ఇలా పాదులు కానీ ఏది పెడితే బెస్ట్ అండి అసలు పంట దిగుబడి ఎక్కువగా రావాలంటే? కష్టపడాలండి పొద్దున్న సాయంకాలం దాకా. మళ్ళీ అమ్ముకొచ్చే వరకు కష్టపడి తెల్లగట్టి 3 లాగాలి. ఓకే. మళ్ళీ అమ్ముకుని రావాలి. మళ్ళీ వచ్చి నీళ్ళు తోడుకోవాలి. మళ్ళీ మధ్యాహ్నం 12 నుంచి కట్టలు కట్టుకోవాలి. ఆకుకూరలు పెద్దగా మిగలదు అంటారండి? మిగిలితే అలా కష్టం, మన కష్టం మనకు ఉంటుంది అంతే. వెళ్ళినట్టు ఈ పాదుల కన్నా వాటి కన్నా ఈ పాదులు బెస్ట్ అంటారా? పెట్టుబడి అవుతుంది కానీ కొంతవరకు కొంచెం మేము రిలీఫ్ అవుతాం. ఓకే. దీనికైతే పొద్దున్నే రావక్కర్లేదు అంటారండి ఈ పాదులకి అయితే? కదండి, ఈవినింగ్ టైంలోకి వస్తారా? పొద్దున్నే కాస్తా మధ్యాహ్నం స్పేరింగ్లో ఇది వస్తున్నాం. ఇప్పుడు బుధవారం మార్కెట్లకి తీసుకెళ్తారండి వీటికి? వెళ్తున్నానండి ఇప్పుడు కూడా. ఓకే. వెళ్తున్నాను బుధవారం. ప్రతిరోజు సాయంత్రం పూటకు వస్తారండి? పొద్దున్నే. ఉదయం ఎన్నింటికి కొయ్యాలండి? పొద్దున్నే 7-8 నిమిషాలకు వస్తాను. ఫ్రెష్గా ఉంటుంది కాయ పొద్దున్నే వస్తాయి. వర్షాకాలం కదండి. ఓకే. కాయ బాగుంటుంది. ఇప్పుడు ముందు రోజు నైట్ కోసుకుంటారేమో కదండి సంతలకు తీసుకెళ్ళాలంటే? కోసుకొచ్చండి అలా కూడా. మీరు మాత్రం ఉదయం కోస్తారండి. ఇలాగ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి బిజినెస్ మీరు? 12 సంవత్సరాల నుంచి అండి. నాకు 12 సంవత్సరాలు. మీకు 12 సంవత్సరాలండి. నాకు 45 అండి. మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి ఊరు. సేమ్ ఆకుకూరలేనండి? వ్యవసాయం ఏం చేసేవారు కదండి? వరి చేసేవాళ్ళు మానేసాము. వరిదంతా లాసే కదండి. వరి కన్నా ఇదే బెస్ట్ అంటారు? గ్యాస్ అవుతుంది కదండి. ఇది వరి చేతికి వస్తుందో రాదో తెలియదు. పంట అయితే ఇదైతే చేతికి వస్తుంది అంటారు. చేతికనే వస్తుంది. మీకు వారాలుగా విత్తనం వేసిన కాడి నుంచి మళ్ళీ మార్కెట్కి వెళ్ళేదాకా పెట్టుబడి 50,000 అవుద్దండి. 4 కష్టపడతారండి రోజంతా. అవన్నీ మా ఇంకా లెక్కలో లేదండి. ఓన్లీ మేము పెట్టే పెట్టుబడి దీనికి. ప్రాఫిట్ అయితే అంతంత మాత్రమే ఉంటుంది. కూలి పని వస్తుందండి అంతే డైలీ. ఎవరికో పనిలోకి వెళ్ళక్కర్లేకుండా. ఓకే. మీరు ఇంక ఈ వర్క్ చేస్తారండి, ఇంక వేరే వర్క్ ఏం చేయరు? వంగ ఉందండి. వంగ ఇదే పెన్నడ. పెన్నడ వంగ. వంగ ఒక 1 ఎకరం ఉందండి. ఇచ్చామండి క్లౌడ్ షేప్. వంగ తోట కూడా ఉందండి మీకు? వంగ ఉందండి, పచ్చిమిర్చి ఉందండి. ఓకే. అవి వేరే చోట ఉన్నాయండి? మొత్తం ఏమంటే 2 ఎకరాల దాకా చేస్తాను. మీ సొంతంగానే అండి? సొంతంగానే చేస్తాను నేను. కష్టం నేనే. ఓకే. పెట్టని కూలోళ్ళు గడ్డి తీసి పలుపులు తీసుకుంటాకే నేను పెడతాను. ఇవి కూడా లీజుకి చేస్తారండి? మొత్తం లీజండి, ఏదైనా సొంతమే లేదండి. మీరు వేరే వాళ్ళ దగ్గర లీజు తీసుకుంటాం. ఓన్లీ స్థలం తీసుకుంటారండి లీజుకి? అంతే. మిగతా పెట్టుకుంటాం, క్రాప్ మేము వేసుకుంటాం. ఓకే అండి.
ఇప్పుడు కాకరపాదు ఇంకా తెగలేదండి కాపు. ఇంకా లేదు, ఇప్పుడే ఇవన్నీ పడుతుంది. కలుపు బాగా ఎక్కువ వస్తుందండి వీటికి. ప్రతిరోజు తీక్కుంటూ ఉండాలండి. కలిపి ఆ, కష్టమండి అంతా అవునండి. కష్టపడితేనే. ఇది ఏ ఊరండి ఇది? సంరక్షణ ఇది తుంగరక్షణ. మాది అసలు అయితే పెన్నాడ. ఆహా, పెన్నాడ అండి, పెన్నాడానండి. పెర్నాడు నుంచి ఇక్కడికి వచ్చి ఇది చేస్తున్నారండి. ఇది వస్తాం. ఓకే. ఈ చుట్టూరు ఈ చీరలు కట్టారు ఎందుకనండి? చెట్లో ఆహా, రామశాల కొంచెం వేస్తండి ఎక్కువ. ఓకే. ఈ పైకి రావండి మా ఇది. అయితే దిగలేవు గమ్మ. ఆహా, తాడు దగ్గర ఓకే. ఈ రంగురంగులు చూసి బెదిరితే కదా ఆహా, కొంచెం సేఫ్టీ మనుషులకు కూడా కానీ గమ్ముని రాకుండా ఉండడానికి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. 2 సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయం ఇదే వర్క్ చేస్తున్నా అన్నారు కదండి. మరి మీ సొంతంగా ఇప్పుడు దాకా భూమి కొనుక్కోలేదండి? కొంటా ఉండే కౌలు రైతులు చేసి ఇప్పుడు కొన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారని భూములు ఎంతో కొంత మిగిలే ఉంటుంది కదండి. మిగులుతుందండి. ఏదో అలా గడుతుంది అంతే అంటారు. పనిలోకి వెళ్ళకుండా ఎవరైనా ఫ్యూచర్లో ఏం కొనరంటారా? ఏం మా వల్ల ఏమవుతాం. పని చేసుకొని ఈ రోజులు అయిపోయినాయండి. ఇంతవరకేమో ఉన్నారేమో కానీ ఇప్పుడైతే అసలు బుక్కులో దారుణం ఉంది. ఓకే. మార్కెట్ దళారులు ఎక్కువైపోయారు బాగా. రూపాయలన్నీ మనకేమో రూపాయి రాస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలు రాసుకుంటున్నారు. ఓకే. ఇప్పుడంతా కూడా చాలా దారుణంగా ఉంది మార్కెట్. ఇప్పుడు మీ దగ్గర కేజీ బీరకాయలు ఎంతండి? మా దగ్గర 50 రూపాయలు కొంటున్నారండి ఇప్పుడైతే ప్రజెంట్. 40, 50. మీరు మార్కెట్లో 40-50 రూపాయలకి అమ్ముతారండి. ఆకుకూరలు అండి? ఆకుకూరలు కట్ట 5 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 రూపాయలు ఉండొచ్చు, చెప్పలేము. మార్కెట్ 5 రూపాయలు అండి కట్ట. కట్టొచ్చు 2 రూపాయలు కూడా ఉంటుంది. మార్కెట్ 4 ఎక్కువ వెళ్ళారనుకోండి, ఆ రోజు మార్కెట్ని బట్టి రేట్ ఉంటుంది. జనం ఎక్కువగా తీసుకొస్తే రేటు తగ్గిపోతుంది. ఓకే. అయితే 5 రూపాయలు మినిమం ఉంటుందండి ఎప్పుడు. 20 రూపాయలకి ఎన్ని కట్టలు ఇస్తారండి? 4 కట్టలండి 20 రూపాయలు మా దగ్గర. వాళ్ళు కట్ట 20 అంటున్నారు, లేదా జత 30 అంటారు. ఓకే. ఇక్కడ మీరు చూసినది అంతా తోటకూర ఫ్రెండ్స్. ఈ బారు తోటకూర ఇది. ఇదేమో చుక్కకూర, పాలకూర. ఇది పాలకూర. ఇది పాలకూర కదండి. ఇదంతా పాలకూర అండి. అయిపోయిందండి సీజన్. అది మెంతికూరకి సీజన్ కాదండి ఇప్పుడు, శీతాకాలం ఉంది. శీతాకాలం. మామూలు గోంగూర అయితే వేరే చోట ఉందండి. వేరే చోట ఉందా? ఇప్పుడు ఎప్పుడైనా వేసుకొచ్చాను గోంగూరతో. ఆహా.
చుక్కకూర అండి చుక్కకూర ఇవ్వండి లేకలే సరిగ్గా వేసారు కానీ రాలేదండి. రాలేదండి. కూరగాయలు ఉంటాయి, ఇంకా వేరే రకాల కూరగాయలు ఉంటాయి కదా, అవి పండించారండి మీరు? ఇంకా ఉన్నాయి. ఇప్పుడు సీజన్ కాదు కదా, మనకు వర్షాకాలం అన్నీ ఉంటాయండి. ఆహా. ఈ ఎండాకాలమును శీతాకాలం తక్కువ ఉంటాయండి. సీజన్తో సంబంధం లేకుండా పండించే పంట ఏంటండి? ఆకుకూరలు అండి. అదే ఆకుకూరలు, ఏం ఆకుకూరలు అండి? ఇదేంటి తోటకూర, గోంగూర, పాలకూర. ఈ మూడండి. సీజన్తో సంబంధం లేదు. ఇంకా పాలకూర కూడా సీజనే లెక్క. ఆహా. ఈ పాదులండి? ఇది ఇప్పుడు 2 నెలలు అండి, వర్షాకాలం 2 నెలలు 3 నెలలు. పాదులండి 5 నెలలే పంట అండి. ఈ పాదులు కూడా అంతేనండి? అసలు అప్పుడు దాకా నేను మందులు అవి ఖర్చు మందులు కొట్టున్నాను ఆయన పోదు. ఆహా. లేకపోతే ఈ పట్టే పైకి తీసుకుపోతాను. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.